కార్యక్రమం ఎప్పుడు చేస్తున్నారు? దేని గురించి అది? దేని గురించి అమ్మా? ఇది ఇలాగా ఒక్కో వారం ఒక్కో నెలలో ఒక్కో వారం మూడో శనివారం పెడుతున్నారు కాబట్టి ఆ శనివారం పెట్టినప్పుడు ఒక్కో వారంలో ఒక్కో కార్యక్రమం ప్రవేశపెడుతుంది. అవునా? ఈ వారం దేని గురించి? ప్లాస్టిక్. ఎవరు కట్టలేదు? ప్లాస్టిక్ గురించి. ఇప్పుడు ఈ వారం ప్లాస్టిక్ గురించి ఏం చేయాలి ఏంటి అన్న దాని మీద కార్యక్రమం పెట్టి దానికి ప్లాస్టిక్ ఏం చేయమంటారు? ఎక్కువ వాడమంటున్నారా? ఏ కారణం? ఏంటి? ప్లాస్టిక్ వాడటం వల్ల పొల్యూషన్ పెరుగుతుంది. ఇంకా ప్లాస్టిక్ ఇంకేంటి? ఇలా మీ మొబైల్ నోట్లో చేయట్లేదు. దానివల్ల ఏమవుద్ది? ఏం పాడవుద్ది? భూగర్భ జలాలు పడిపోతావు. ఈ ప్లాస్టిక్ కరగదు. అందువల్ల దీనివల్ల మొత్తం అంతా ప్లాస్టిక్ ఎక్కువ వాడేస్తే దానంతా మనం ఆ ప్లాస్టిక్ ఎక్కడ పడేస్తాం? భూమి మీదే పడేస్తాం. భూమి అంతా అలాగా ఆ ప్లాస్టిక్ పొడ కింద కప్పేస్తే దానివల్ల ఏమవుద్ది? భూమిలోంచి నీరు రాకపోతే మనం ఎందుకైనా ఒక గంట నీరు రాకపోతే మనం ఉండగలమా? మనకి పొద్దున్న లేచిన కానీ రాత్రి పడుకునే వరకు నీరుతో ఏదో పని ఉంటుంది. అవునా? స్నానం చేయనా కావచ్చు, తిన్నా కావచ్చు, మనం దేనికైనా సరే నీరు లేకుండా ఒక రోజు 2 రోజులు ఉండగలమా? ఆ నీరు రాకపోతే ఏమవుద్ది? ఇబ్బంది ఎదుర్కొంటాం. దాని గురించి ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా నేను సెక్రటరీ గారికి అదే చెప్పేది ఏంటంటే దీంట్లో ఎవరో పాల్గొవాలి అన్నది డిపార్ట్మెంట్ ఉంది. మిగిలింది కూడా మనం ఎవరన్నా మన విలేజ్లో ఉన్న డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఖచ్చితంగా రేపు వచ్చి 3వ శనివారం నుంచి అందరూ పాల్గొనే విధంగా అయితే నేను మండలంలో కూడా మాట్లాడతాను. అంటే ఇది గవర్నమెంట్ ఒక కార్యక్రమం ఇచ్చిందంటే ఆ కార్యక్రమం 100% తప్పనిసరి పరిస్థితిలో ఫోటోలకి పరిస్థితి చేయాల్సి వస్తే 100% అమలు చేయడానికి మాత్రం ప్రయత్నం చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు 90% ప్లాస్టిక్ ఇప్పుడు మనం ఈ స్కూల్లో జరుగుతున్నాం. మంచినీళ్ళ బాటిల్స్ తెచ్చిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ స్కూల్లోని? అందరూ తెచ్చుకుంటున్నారు. ఏ బాటిల్స్? అందరూనే ఏం వాడుతున్నారు? ఇప్పుడు వాడుతున్నారు. ఈ రోజు నుంచి ప్లాస్టిక్ బాటిల్స్ మనం ఆపి ఏ బాటిల్స్ వాడాలి? ఈ మధ్య స్టీల్ బాటిల్స్ ఇస్తున్నారు ఎక్కడ గిఫ్ట్లు కదా ఏదో రూపంలో. అలాగా స్టీల్ బాటిల్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వాళ్ళందరూ స్టీల్ బాటిల్స్ తెచ్చుకుంటారు. ఇంకా స్టీల్ బాటిల్స్ లేని వాళ్ళు ఏం చేయాలి? కొనుక్కోండి. ఒకవేళ ఆ కొనుక్కునే పరిస్థితి కూడా లేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నేషనల్ పేర్లు ఉన్నాయి. ఆ స్టీల్ బాటిల్స్ అన్ని మనం తెప్పించి ఇద్దాం. స్కూల్లో మాత్రం ఈసారి మన స్కూల్ గురించి కనీసం ఇది ఈవేళ బాలలే రేపు పౌరులు అన్నట్టు మీ నుంచి ఆదర్శవంతంగా ఈ స్కూల్ నుంచి వెళ్ళాలన్న ఆలోచనతో చెప్పే విధానం ఇది. 90% స్టీల్ బాటిల్స్ ఉన్న వాళ్ళందరూ తెచ్చుకోండి. ఒకవేళ ఎవరన్నా కొనుక్కుని చూసుంటే కొనుక్కోండి. కొనుక్కునే ఉంటే మాస్టర్ పేర్లో ఉండే ఎట్టి పరిస్థితిలోని అతి తొందరలో మొత్తం అందరూ స్టీల్ బాటిల్స్ వాడే విధంగా ఒక ఆదర్శవంతమైన స్కూలు లేదా ఆదర్శవంతమైన గ్రామం కింద మనం పేరు పొందడానికి ముందు మీ నుంచే స్టార్ట్ చేయాలి. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ చేస్తారా లేదా? అదేవిధంగా ఇప్పుడు మనం ప్రజలందరికీ తెలిసే విధంగా ర్యాలీ చేయమన్నారు. ఏంటి? ఈ ప్లాస్టిక్ గురించి వివరంతా మనం ప్లాస్టిక్ని ఏ విధంగా పోగు చేయాలి, ఆ పోగు చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా దాన్ని డిస్పోజ్ చేయాలి అన్నది అవన్నీ చెప్తారు. మీరు దయచేసి మీ పిల్లలందరూ ఒకటి తెలుసుకోండి. ఇప్పుడు కనీసం మనం ర్యాలీ చేసి
ఎక్కడదాకా చేస్తాం నాని ఇటు నుంచి అక్కడ దాకా చేస్తాం, అది ఇటు నుంచి ఈ చివరి వరకు చేస్తాం. ఏ వరకు ఎక్కదాకా చేస్తాం? ఎక్కదాకా చెట్టు దాకా లేకపోతే ఇలా చేస్తామా? ఇలా చేస్తామా? ఇలా చేసి అక్కడి నుంచి మనం దేవుడిని ఏంటంటే అక్కడ ర్యాలీ అయిపోయింది, అది ఇంకొక అంటే తీసుకునేది. తర్వాత మనం ఏం చేద్దామంటే అటు నుంచి ఇలాగా శివాలయం వరకు మనకి ఎక్కడ కనపడితే అక్కడ ప్లాస్టిక్ తీసుకుని అదంతా పొద్దున పెడదాం. ఆ విధంగా ఇది ఇక్కడ శాంపుల్ చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో మనం చేయవలసింది ఏంటి? ప్లాస్టిక్ ఎక్కడ కనపడినా పోగెట్టి పంచాయతీ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు ఇంటికి రాకుండా వాళ్ళు చెప్పండి, అంటే రాకపోతే రాకపోతే చెప్పండి, అబద్ధం కాదు. ఇక్కడ పంచాయతీ వస్తుంది రాస్తారా? మీకు ఉనికి కావడం అలా రావట్లేదమ్మా అని చెప్పండి నాకు. ఎవడబ్బాయి నక్క సుబ్బరం అమ్మడమా? ఇంకా ఎవరైనా ఉన్నాడా? మానేపల్లి 3 పేర్లు. ఇంకా ఎస్సీపేట చెప్తున్నారు పేర్లన్నీ. ఎస్సీపేట కూడా రావట్లేదేమో అంత దీన్ని బట్టి. లేదు అందరూ ఎస్సీపేటలో ఉంటున్నారు.